వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను సైజ్దా బుల్డన్ గా ముందు హెడ్లైన్స్ ప్లాస్మా దానం చేసిన వారిని అభినందించిన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తామన్న సూపరింటెండెంట్ శంషాబాద్ కు చేరుకున్న అబుదాబి USA విమానం 170 మంది ప్రయాణికులను క్వారంటైన్ కు తరలించిన అధికారులు జనగామ జిల్లాలో మామిడి కొనుగోలు కేంద్రం ప్రారంభం రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్న మంత్రి ఎర్రబెల్లి నిర్మల్ జిల్లా కుంటాలలో రైతుల రాస్తారోకో మొక్కజొన్న కొనుగోలు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణ కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న దిగుమతి ప్రారంభించిన మంత్రి ఈటల రైతులకు ఎలాంటి సమస్య కలగకుండా అధికారులకు ఆదేశాలు మైలర్దేవ్పల్లిలో ఘోర రోడ్ ప్రమాదం అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొన్న బైక్ ఇద్దరి పరిస్థితి విషమం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా నుండి కోరుకున్న స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి చికిత్స పొందుతున్న ఇద్దరు దాతలను గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్రత్యేకంగా అభినందించారు తెలంగాణ ప్లాస్మా చికిత్స విధానానికి గాంధీ ఆసుపత్రిలో వైద్యులు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా కరోనా నుండి కోలుకున్న రోగులు అఖిల్ మరొక వ్యక్తి స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చారు వారి రక్తం నుండి డాక్టర్ రాజారావు ఆధ్వర్యంలో వైద్యుల బృందం ప్లాస్మాను స్వీకరించారు అబుదాబి USA ప్రత్యేక విమానం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది ఎయిర్ ఇండియా విమానం 1920లో 170 మంది ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు అధికార యంత్రాంగం ఎయిర్పోర్ట్లో థర్మల్ స్కానింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించి ప్రత్యేక బస్సులో పెయిడ్ క్వారంటైన్ కు తరలిస్తున్నారన్నారు ప్రయాణికులకు పెయిడ్ హోటల్స్ కు తరలించేందుకు 20 RTC బస్సులు 15 అంబులెన్స్లు ఏర్పాటు చేశారు देखो जिसने फील होता फर्स्ट టీవీలో ఉన్న ఎత్తరా మనది అన్నా ఏమన్నా టీవీలో పట్టదానా
జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామంలో కిసాన్ మహిళా ఉత్పత్తిదారులు సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన మామిడి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మామిడి రైతులకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో 2 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. నాయకత్వం ప్రెషర్ వాల్స్ టోటల్ మెయింటెనెన్స్ ఉంటుంది. మనం చేయాలని చెప్తే నిధుల కొరత ఉంది. కరోనా సమయం కారణంగా అత్యవసర వాటిగా వాడుతున్నాం. గత ఆలస్యం అయితే ఇంకో 18 రోజులు అంటే మురళీధరరావు గారు వెంటనే ఏఎన్సీ గారు స్పందించి అటువంటిప్పుడు నీళ్లు తీసుకొని ఎక్కడెక్కడ పండలేదో ఎక్కడైతే కరువు అందలేదో నీళ్లు తీసుకొని అని చెప్పినారు. వారు వెంటనే నాగేంద్రరావు గారికి ఏఎన్సీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే నాగేంద్రరావు గారు ఈ ప్రాంత ఎస్సీ సుధాకర్ రెడ్డి గారితో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎస్సీ బంగారే గారు ఇయ్యను, నీళ్ళు ఇవ్వను, ఏం చేసుకుంటారు చేసుకొని అంటారు. దయచేసి రాలి పదం. మరి రాజ్యము ముఖ్యమంత్రి గారు వెళ్తుండ్రా లేక సి గారు వెళ్తుండ్రా? వారు తండ్రి ముఖ్యమంత్రి గారు పక్షి మంత్రిగా మా మంత్రి గారు కూడా మాట్లాడారు. మొండికేస్తారు. ఇలా మోటార్లన్నీ స్టార్ట్ చేయాలవి. ఒకటే మోటార్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒకటే ఫేజ్ స్టార్ట్ చేసిండ్రు. 2వ ఫేజ్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. మంత్రిగా ఆదేశించిన ప్రకారం ఆదేశించినా కూడా ఒకటే ఫేజ్ స్టార్ట్ చేసిన బంగారయ్య గారు. 2వ ఫేజ్ స్టార్ట్ చేస్తేనే 22 క్యూమిక్ వాటర్ వస్తుంది. ఒక ఫేజ్ ఇప్పుడు బంగారు పాపం ధర్మారెడ్డి గారి పరకాలలో అతను స్వయంగా ఖర్చు పెట్టుకుని 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైవేని కట్ చేసి తీసుకొచ్చి నీళ్లు ఆ కాలువ సాఫ్ చేసుకుంటే పడంగా దండం పెట్టంగా ఇద్దరం కలిసి దండం పెట్టాం. ఫోన్లు పెట్టేయరా అని సాగిస్తారు. మమ్మల్ని దయచేసి పదం రాయాలి. మేము కార్యకర్తలు కాదా, ఎమ్మెల్యేలు మేము రిక్వెస్ట్ చేస్తున్న ప్రజల పక్షాన ఈ కరువులో నీళ్లు రావాలి, బ్రతకాలి, నీళ్ళు దయచేసి స్టార్ట్ చేయండి. నాగేంద్రరావు గారు చెప్పిన నీళ్ళు స్టాక్ ఉన్నాయని చెప్పి నేను వెళ్ళి చూసి వచ్చినాను. మురళీధరరావు గారు ఏఎన్సీ గారు చెప్పినారు. ఏంటి అంటే ఫోన్ పెట్టారా సాధిస్తాడు. ఇది ప్రివిలేజ్ మోషన్ వస్తుందా రాదా? ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే ఇది అవమానకరం. అది అవమానకరం. ప్రభుత్వం మచ్చ. మంత్రి గారు ఆదేశించిన నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మొక్కజొన్న పంట కొనుగోలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. అధికారుల వైఖరిని ఖండించిన రైతులు అకాల వర్షంతో తాము నష్టపోతున్నామని, అధికారులు కుంటి సాకులు చెప్తూ కొనుగోలులో జ్ఞాపం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సకాలంలో పంటలను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హలో రాలే ఇంకా అది కుప్పలు కొట్టించింది. గత నెల రోజుల నుంచి
మొక్కజొన్నని ఇక్కడ కొంటలేరు. రైతులందరూ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక్క సంచి కూడా ఇప్పటి వరకు నింపుతలేరు. దాదాపుగా 70 నుంచి 100 లారీల వరకు మక్కలు ఉన్నాయి అక్కడ. అవి ఇప్పటి వరకు దొరకలేదు. నిన్న వర్షం పడ్డప్పుడు బాగా మొత్తం అంతా ఖరాబ్ అయిపోయినాయి మక్కలన్నీ. మన అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మిగతా ప్రైవేట్ సెంటర్లు ఇక్కడ DCMS సెంటర్లకు మాత్రం లారీలు పోతున్నాయి, బార్దాన్లు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. కానీ ఇక్కడ మా కుంటాల గ్రామంకు మాత్రం ఫ్యాక్ట్ సెంటర్ నుండి కూడా లేనట్టు అయిపోయింది. ఇలా ఎవరు కూడా దానికి సంబంధించిన ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇలా రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రైతులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇలా పెళ్లిళ్ళు చేసే పరిస్థితి ఉన్నది. ఆ డబ్బుల మీద డిపెండ్ అయి ఉన్నారు. రైతులు బాకీలు కట్టే పరిస్థితి ఉన్నది. ఆ డబ్బుల మీద, ఆ మొక్కజొన్నల మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు రైతులకు. ఇది ఓన్లీ అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే చెప్పి లారీలు పంపిస్తున్నా కూడా కుంటాలకు మాత్రం రావడం లేదు. వేరే ఊళ్ళకు పోతున్నాయి కానీ కుంటాలకు మాత్రం రావడం లేదు. ఎమ్మెల్యే గారు బార్దర్లు పంపించిన 5,000 మొన్ననే పంపిస్తే ఒక్క బార్దర్లు కూడా ఇక్కడికి రాలేదు. కుంటాలకు మాత్రమే రాలేదు. కాటా ఈ దగ్గర నెల రోజులు అవుతున్నది. ఆ విట్టి కూడా ఉండబోలేదు. ఇది ఎవరి నిర్లక్ష్యం? అధికారులు కేసీఆర్ గారు రైతుల గురించి ఎంత పట్టించుకుంటున్నారు. ఎన్నో పనులు రైతుల గురించి 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. రైతుల గురించి పంటలు పండిస్తున్నారు. కానీ ఇక్కడ ఓన్లీ కేవలం అధికారుల నిర్లక్ష్యంతో దానికి సంబంధించిన సంస్థ సొసైటీ తోటి ఇలా మాకు నిర్లక్ష్యం జరుగుతుంది. వాళ్ళు పోయి వేరే సెంటర్లకు ఎందుకు పోతాయి? లారీలు వేరే సెంటర్లకు ఎందుకు పోతాయి? అక్కడ ఎందుకు దొక్కుతారు? మరి ఇక్కడ ఎందుకు దొక్కుతలేరు? ఇక్కడ దేనికి ఏ కారణంతో ఇక్కడ దొక్కుతలేరని మేము ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ వచ్చిందాక ఇక్కడ నుంచి లేచేది లేదు. మాకు జైల్లో పెట్టినా కూడా మేము వెనకాడుగా, మా మీద కేసులైనా కూడా మేము వెనకాడుగు వేయమని చెప్పి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంటలోని స్నేహ ఫీడ్స్లో మొక్కజొన్న దిగుమతిని ప్రారంభించారు. అనంతరం జమ్మికుంట కొత్త వ్యవసాయ మార్కెట్లో సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి సమస్య కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్స్ తదితరులు పాల్గొన్నారు. దాకెందుకు ఒక 10కి సరిపడేసుకోండి. ఒక్కొక్కరికి ఒక 1000 టన్నులు 100 లారీలు వేసుకోవాలి. 100 అంటే ఇప్పటి లారీల ప్రకారంగా నీకు ఎంత అవుతుంది? 30 లారీలు, 40 లారీలు. 500 నుంచి 1000 దానికి చెప్తాను. ఒక్కొక్క లారీ బస్తా 500 నుంచి 1000 లారీ 1000 బస్తా చెప్తాను. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి దుర్గానగర్ చౌరస్తాలో ప్రమాదం సంభవించింది. అతివేగంగా వచ్చిన పల్సర్ వాహనం డివైడర్ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో 2 యువకులు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరిది నంబర్? మీది కాదురా. ఆల్రెడీ వాళ్ళ దోస్తు ఎవరు వస్తుంది.
మీ ఇంటర్ నెంబర్ ఎవరైనా చెప్పు, తెలుసా? చెప్పు. కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తున్న మీర్పేట్ పోలీస్ సిబ్బందికి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిడి రామరెడ్డి, భీమిడి జంగారెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రామరెడ్డి జంగారెడ్డి గారి ఆధ్వర్యంలో 24 గంటలు మన కోసం పనిచేస్తున్న మన పోలీస్ సోదరులకి వాళ్ళ ముందు చిరు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్న వారికి అభినందనలు. ఇన్స్పెక్టర్ గారితో పాటు మన పోలీస్ సిబ్బంది ఎక్కడున్నా ఏమున్నా మేమైతే ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. 24 గంటలు మీరు బార్డర్ లో దేశాన్ని కాపాడుతున్న సైనికులు ఏ విధంగా కాపాడుతున్నారు, ఈరోజు కరోనా వైరస్ బారిన పడకుండా కానీ ప్రజల ఇబ్బందులు పడకుండా శాంతి భద్రతలు కాపాడడంలో నిరంతరం శ్రమిస్తున్న మీకు ప్రభుత్వం తరఫున తప్పకుండా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అర్ధరాత్రి ఏ చిన్న సమస్య వచ్చినా ముందు గుర్తుకొచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్సీ నిరంతరం పనిచేస్తా ఉన్నారు. ఈరోజు లాక్డౌన్ ఇంత కట్టడిగా చేయగలిగామంటే తప్పకుండా మీ కృషి ఎంతో ఉంది. మిమ్మల్ని మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాం. ఇదేదో మా తృప్తి కోసం మేము చిన్నగా మా వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేసిన చిరు సాయం మాత్రమే. మీకు ఎంత చేసిన తక్కువైనది మాత్రం అటు ప్రభుత్వం నుండి కానీ ఇటు సామాన్య జనం నుండి కానీ తప్పకుండా గుర్తిస్తా ఉన్నాం. మీరు పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనిపించకుండా వాటర్ వర్క్స్ వాళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. దాంట్లో ప్రధానంగా రోడ్ల మీద ఎండను లెక్క చేయకుండా రాత్రి అనకుండా పాలనలో పనిచేస్తున్న పోలీస్ శాఖ వారికి అండ్ మెడికల్ అండ్ హెల్త్ వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ ముందు ఈ కార్యక్రమం చేసినందుకు మా సోదరులిద్దరు కూడా మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాం. ఇదే కాకుండా గత 45 రోజుల నుండి ఎవరి వార్డులో వాళ్ళు ఎంత అవకాశం ఉంటే అంత వాళ్ళకు తోచిన విధంగా ప్రభుత్వంతో పాటు మీరు కూడా చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరుంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అంటేనే దేశంలో మంచి పేరు. బట్ ఇదే కాకుండా భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. సమాజంలో శాంతి భద్రతలు ఇదిగా ఉండాలంటే రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రత అదుపులో ఉండాలి. బట్ ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా ఇంట్లో బయటికి రాకుండా ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు మాత్రం నిరంతరం ఎండలో నిల్చొని పనిచేస్తా ఉన్నారు. వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నగరంలో లాక్డౌన్ సడలింపులను అదునంగా తీసుకొని భారీగా వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ మేరకు ఎలాంటి అనుమానితులు లేకుండా బయటికి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు.
నల్గొండ జిల్లా చింతపల్లిలో తృతీయ బొడ్రాయి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సోనియా గాంధీ ఆదేశాల మేరకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో సర్పంచ్ మొచ్చర్ల యాదగిరి 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పవన్ కుమార్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి మరి వాళ్ళ దాని నుండి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడడానికి మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనిషికి మధ్య డిస్టెన్స్ ఒకటి మెయింటైన్ చేయాలి, దూరాన్ని కొంచెం దూరం ఉండేటటువంటి, అదేవిధంగా మాస్క్ కూడా ధరించుకొని ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా చింతపల్లి గ్రామంలో మా గ్రామ సర్పంచ్ గారు యాదగిరి గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ చింతపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజానికం దాదాపుగా 1200 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. 1200 కుటుంబాలు ఇవాళ చింతపల్లిలో ఉంటే ప్రతి ఇంటికి మా కార్యకర్తలు పోయి సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషదాయకం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలందరూ చాలామంది కూలీలు రోజువారీగా పనిచేస్తే రెక్కాడితే కానీ డొక్కాడన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కనీసమైనటువంటి ధర్మాన్ని పాటించి వాళ్లకు మనవంతు సహకారం అందించాలనే ఆలోచనతోటి ఇవాళ మా సర్పంచ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం ముందుగా ఇప్పటికే నియోజకవర్గంలో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం మా నియోజకవర్గం ఇప్పటికే మేము అక్కడ అన్ని గ్రామాలు వీలైనంత వరకు మా స్థానిక నాయకత్వం చేస్తూనే ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరంపాడు మండలం నారపాక గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ వర్గాలకు పేద ప్రజలపై ప్రేమ నామమాత్రమేనని అన్నారు. లాక్డౌన్ కొనసాగుతుండగానే మద్యం షాపులు తెరిచి మహిళలను ఇబ్బంది గురి చేస్తున్నారని మండిపడ్డారు. దాతల దగ్గర స్వీకరించినటువంటి సామాగ్రిని పేద ప్రజలకు అందజేసే ప్రభుత్వం అండదండగా ఉంటుందని కల్లబొల్లి కబుర్లు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పంటలు పండిన గొప్ప చెప్పుకున్నారు కేసీఆర్ గారు. మరి రైతులు చూస్తే ప్రాక్టికల్ గా మీరు ఐటీఐపీ సెంటర్కి వెళ్తే తెలుస్తుంది ఏ విధంగా ఉందో. అన్ని విధాలుగా కోతలు పెట్టి రైతులు ఇబ్బంది చేస్తా ఉన్నారు. తాలు శాతం అని చెప్పి తాలు ఎక్కువ ఉందని చెప్పి దాదాపు 5-6 కేజీలు ఒక కింటాకు తగ్గిస్తా ఉన్నారు. అదేవిధంగా తేమ శాతం ఉన్నారు. కొన్ని చోట్ల అసలు కొలత వేయట్లేదు, కొన్ని చర్చలు లేవన్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇవాళ పండించిన పంట కొనుగోలు లేక వాళ్ళు కాలు పట్టుకుని నిన్న కొన్ని చోట్ల అయితే ఎంఆర్ఓ ఆర్టీ వాళ్ళు కాలు పట్టుకుని మా ధాన్యం కొనండి అని చెప్పి బాధపడతారంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా నేను చెప్పే మాట ఒకటి, ప్రాక్టికల్ జరిగేది ఒకటి. ప్రతి గింజా కొంటామన్నాడు కలెక్టర్ గారు. మరి ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి జరగట్లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతు సెంటర్లో. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్క రైతు దగ్గర ప్రతి గింజా కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ సారపాత విషయానికి వచ్చినప్పుడు ఈ మండలంలో అనేక మందికి ఓడు భూములు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇప్పిస్తేనే పార్టీ మారుతానని కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా. ప్రజల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేసి ఇట్లు పంచడం మీద ఉన్న దృష్టి వల్ల వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, వాళ్ళకి రైతు బంధు పడతా ఉంది. అయినా సరే ఇప్పుడు అటవీ అధికారులు వచ్చి మళ్ళా వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరి దీన్ని ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? వాళ్ళ యొక్క ఓడు భూముల రైతులకు మీరు ఏ సమాధానం చెప్తారు అనేది ఇటువంటి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తున్నాం. కరెక్ట్ గానే వాళ్ళకి ఇచ్చిన పట్టాల ప్రకారం వాళ్ళకి ఇచ్చిన సర్వే నెంబర్లో వాళ్ళకి ఇచ్చిన పొలాలు వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైన్ షాపులు ఓపెన్ చేయడం వల్ల ఇంతకాలం లాక్డౌన్ పెట్టిందని ఉపయోగం ఏంటనేది అందరూ కూడా అడిగేటువంటి ప్రశ్న. అది ముఖ్యంగా మహిళలు అంటున్నారు, మేము అందరి మాటలు విని ఇళ్లలో కూర్చుని 2 నెలల నుంచి ఇంట్లో ఉంటే ఇవాళ మగవాళ్ళని విచ్చలవిడిగా తాగుబోతులు చేసి ఇవాళ రోడ్డు మీద పడేస్తే వాళ్ళు మళ్ళా పులందరూ ఇంటికి కేసులు తీసుకొస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలా? మేము కరెక్ట్ గాని కూడా మీరు ఎంతమందికి టెస్ట్ చేశారు? అసలు జిల్లాలో 5 అంటున్నారు సంతోషం. ఎంతమందికి టెస్ట్ చేశారో మాకు క్లియర్ గా చెప్పాలి.
డిమాండ్ చేసేది వైన్ షాప్ మొత్తం క్లోజ్ చేయండి. ఇది అందరూ కూడా ఒక తాగుబోతులు తప్ప ప్రపంచం మొత్తం అందరూ సామాన్య ప్రజానికం కానించి బయలు ముఖ్యంగా దీన్ని కోరుకునేది ఏంటంటే కరోనా వ్యాప్తి ఈ వైరస్ బోధన అందరికీ తెలిసింది. దీనికి వ్యాక్సిన్ వచ్చే వరకు మీకు విలువ లేదు. అప్పటి వరకు మీరు వైన్ షాపులు క్లోజ్ చేయాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం చెప్పింది అంటున్నారు. కేంద్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మీరు నిర్ణయం తీసుకోమని చెప్పింది తప్ప కేంద్రం ఓపెన్ చేయడం తప్పలేదు. దీని మీద భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఇమీడియట్ గా వైన్ షాపులు క్లోజ్ చేసి ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కొన్ని నిత్యోత్తర వస్తువుల వరకే పర్మిషన్ ఇచ్చి మిగిలిన అన్ని కూడా లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా వార్డు సభ్యులు గుండి నరేష్ దాదాపు 100 మంది వలస కార్మికులకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారికి మరి నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోరుతూ మరి వాళ్ళ కష్టసుఖాల్లో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రకాష్ అన్న గారికి స్వాగతం పలుకుదాం. అందరూ సపోర్ట్ కొట్టాలి. ఈరోజు బుద్వేల్ గ్రామం బుద్వేల్ బస్తీలోని మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి బుద్వేల్ గ్రామంలోని ఒక 100 మంది మహిళలకు వలస కూలీలకు 100 మంది మహిళలు వలస కూలీలకు అట్లాగే పేద అనాథలకు ఒక 100 మందికి బుద్వేల్ వార్డు మెంబర్ గుంటి నరేష్ అట్లాగే ఆయన యొక్క బృందము మరి బెంజమిన్ అన్నయ్య కానీ మనోహర్ అన్నయ్య కానీ రాజాన్ అన్నయ్య కానీ అట్లాగే మరి ప్రమోద్ మా తమ్ముడు ప్రమోదే కానీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మరి యొక్క రైస్ అట్లాగే ఆనియన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి మీ అందరి సహకారం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతము చేయడానికి సహకరించినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదములు. మరి నేటి దినము జరిగినటువంటి కార్యక్రమంలో చేసిన మరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈ లాక్డౌన్ మరి దినములలో మరి మంచి కూలివాడ కానీ మరి ఇలాంటి వారికి హెల్ప్ చేయడము ఇది గొప్ప గర్వకారణము. మరి ఇంకా ఎంతోమంది ఉంటున్నారండి. ఇలాంటిది మనం కూడా మనకు చాతనైనంత మనం కూడా సహాయం చేయడం చాలా మంచిది. మరి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్లాస్మా దానం చేసిన వారిని అభినందించిన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తామన్న సూపరింటెండెంట్. శంషాబాద్ కు చేరుకున్న అబుదాబి USA విమానం 170 మంది ప్రయాణికులను క్వారంటైన్ కు తరలించిన అధికారులు. జనగామ జిల్లాలో మామిడి కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్న మంత్రి ఎర్రబెల్లి. నిర్మల్ జిల్లా కుంటాలలో రైతుల రాస్తారోకో. మొక్కజొన్న కొనుగోలు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణ. కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న దిగుమతి ప్రారంభించిన మంత్రి ఈటల. రైతులకు ఎలాంటి సమస్య కలగకుండా అధికారులకు ఆదేశాలు. మైలర్దేవ్పల్లిలో ఘోర రోడ్ ప్రమాదం. అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొన్న బైక్. ఇద్దరి పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.